నన్ను చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అసలు నువ్వేం జేస్తున్నావు? ఏం బిజినెస్? నెక్స్ట్ ఎంటర్‌ప్రైజెస్ పెట్టుకున్నావు. ఏంటసలది? ఇంకొకటి ఈ మధ్య స్కార్వీని ప్రమోట్ చేస్తున్నావు. నేను స్కార్వీని ప్రమోట్ చేయడం లేదు. మళ్ళీ చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ లేకుంటే వదిలేసేయండి. ఎందుకంటే నాలాగా కష్టపడే వాళ్ళు కొంతమంది లేడీస్ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందనేసి నేను స్కార్వీ గురించి చెప్తున్నాను అంతే. జాయిన్ అవ్వడం అవ్వకపోవడం అనేది మీ ఇష్టం. ఎందుకంటే చూస్తున్నారు కదా నా ఛానల్ ఫస్ట్ ఇప్పుడు. ఈ వీడియో చూస్తే మీకు ఏమర్థమైందో చెప్పండి. ఎందుకంటే ఇందులో అసలు నాకు ఎలా థంబ్‌నెయిల్స్ చేయాలి, ఎలా ఏంటి అని ఏ నాలెడ్జ్ లేదు. బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. అలాంటిది నేనిప్పుడు అంటే నా ఛానల్‌కి సంబంధించి మంచి గ్రోత్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఏమంటారు, నా ఛానల్‌కి గ్రోత్ చేసుకుంటున్నాను. నా బిజినెస్‌లో అయితే నేను జ్యువెలరీ బిజినెస్ చేస్తాను. కాటన్ విక్స్ బిజినెస్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా శారీస్ బిజినెస్ చేస్తాను. ఇంకా స్టాల్స్ కూడా పెడతానండి. మీరు నమ్మండి, నమ్మకపోండి. అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. అది ఇంకా నేను బయటికి పెట్టలేదు. సో, చూసారు కదా! మీకు చెప్పేది అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను ఇదంతా చేయడానికి ఏంటి రీజన్ అంటే, మనిషిని అసలు క్రిటిసైజ్ చేస్తారండి జనాలు. పబ్లిక్ ఎలా ఉన్నారంటే, నేనే గొప్ప, నేనే తురుము, నేనే తోక, తొండం అని చెప్పి ఎస్పెషల్లీ లేడీస్. నిజంగా ఆడదానికి ఆడదే శత్రువు అంటే నేనేమో అనుకున్నాను గానీ, అబ్బో! చాలా మంది బయట మార్కెట్‌లో కాదు, మన కమ్యూనిటీస్‌లో గానీ, మన ఎక్కడైనా సరే నేను ఇక్కడ ఉంటారు పబ్లిక్ ఇలానే ఉంటారని ఎక్కడ చెప్పను. నేను ప్రతిదీ చెప్తాను కదా! పబ్లిక్ ఎలా ఉంటారంటే, వాళ్ళ దగ్గర ఒక రూ. 10 ఉంటే మనల్ని అంటే మన దగ్గర రూపాయి ఉన్నా సరే మనల్ని తీసి పడేస్తారండి. అదే వాళ్ళ దగ్గర రూ. 100 ఉన్నాయనుకోండి, మన దగ్గర రూ. 10 ఉన్నాయనుకోండి, రూ. 10 నేనెప్పుడో సంపాదించాను అని చెప్పేసి తీసి పడేసే రకాలు కూడా ఉన్నారు. ఇంకా డెప్త్‌గా చెప్పాలంటే వాళ్ళకంత సీన్ లేదు, నాలెడ్జ్ లేదు. లేడీస్ గురించి మాత్రమే చెప్తున్నా. లేడీస్ గురించి మాత్రమే. ఇంక నన్ను కూడా యాడ్ చేసుకోండి. డోంట్ వరీ, నేనేం ఫరక్ పడను, నేనేం బాధపడను కూడా. ఎందుకంటే పబ్లిక్ అలా ఉన్నారండి. ఏదో సంపాదిస్తున్నాం, ఏదో పొడి చేస్తున్నాం, ఏదో పీకేస్తున్నాం అని చెప్పి తెగ బిల్డప్ ఇచ్చేస్తారు. అక్కడ డొల్ల అంత సీన్ అయితే లేదు. ఇంకా మనల్ని చూసి వాత పెట్టుకునేటోళ్ళు కూడా ఉంటారు. సో, నేను వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఈ బిజినెస్‌లు ఇవన్నీ పెట్టుకున్నాను. ఇది ఒకప్పుడైతే హెడేక్‌గానే అనిపించింది. ఇప్పుడు నాకైతే బిందాస్. ఎందుకంటే ఒకప్పుడు నేను స్కూల్‌లో వర్క్ చేసేదాన్ని. ఎంతసేపు లీవ్ కావాలంటే బతిమలాడడము, ఎళ్ళని రోజు ఏమంటారు సాలరీ కట్ చేయడం ఇలాంటివి చాలా ఫేస్ చేశాను. ఇప్పుడు నాకంటూ ఒక బ్రాండ్, నాకంటూ ఒక నేమ్. ఇదంతా కూడా నా హస్బెండ్ సపోర్ట్ వల్లనే సాధ్యమైంది. ఎవరికైనా సరే ఒక వైఫ్ ముందుకెళ్తుందంటే హస్బెండ్ సపోర్ట్ చాలా ఉంటుందని చెప్తాను నేను. నేను చేస్తున్నాను, ఇంతకు మించి చేయలేరంటే ఇంతకు మించి చేసిన వాళ్ళు ఉన్నారు. ఇదంతా కూడా నేను చేసింది నన్ను క్రిటిసైజ్ చేసిన వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతోటి చెప్తున్నాను కదా! ఎంత కష్టపడ్డానంటే నా బిజినెస్ గ్రోత్ కోసము. మనల్ని చూసి అసలు క్రిటిసైజ్ ఎలా చేస్తారంటే, ఈమె ఏం పనికిరాదు, ఈమెకి ఏం చేత కాదు, అంతేనా, నువ్వు కూడా అలాగనే టీచింగ్ జాబే చేస్తున్నావా, సో ఇలాంటివి అంటుంటారండి. ఇలాంటివి అన్నప్పుడు మనకి ఎంత బాధ అనిపిస్తుంది అంటే, నాకు అనిపిస్తుంది వాళ్ళకి ఏం చేత కాదు, చేత కాకున్నా కానీ మనల్ని ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తుంటారు. అలాంటి వాళ్ళని అసలు పట్టించుకోవద్దు. ముందుకెళ్ళాలి అనుకుంటే ముందుకెళ్ళిపోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కాటన్ విక్స్ బిజినెస్. మార్కెట్లో కాటన్ విక్స్ బిజినెస్ అంటే చాలా ఫేక్ ఉంది. మళ్ళీ ఈ వీడియో చూసి నన్ను అలాంటి కేటగిరీలో మాత్రం యాడ్ చేయొద్దు దయచేసి ప్లీజ్. నాకు తెలిసిన అంటే మాకు సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు అన్నారండి రీసెంట్గా కాదు, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన, ఆ బిజినెస్ చేస్తున్నావు నువ్వు, మస్తుగా చూసినా ఆ బిజినెస్లో అంతా మోసమే ఉంటుంది. ఇంకా మిషన్ అయితే 10,000 అంట, 15,000 అంట, నువ్వు తీసుకొచ్చి 1,00,000 అమ్ముతున్నావంట. వాళ్ళు చూసిరో తెలియదు, నా అకౌంట్ ఎప్పుడు చెక్ చేసిరో నాకు అర్థం కాదు. నాకేం అర్థం కాదండి. వాళ్ళని చూసి అయితే నాకు నవ్వొస్తుంది. ఈ ఏంటి ఇట్లా ఉన్నారు జనాలని. వాడికి దానికి అంటే ఒక లేడీకి ఒక జెంట్స్కి ఎవరైతే నా బిజినెస్ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు, కొంచెం నాలెడ్జ్ కూడా ఉండదు, బయట ఎక్కడో ఏదో జరిగితే దాన్ని తీసుకొచ్చి మనకు అటాచ్ చేస్తారండి. అలాంటి పబ్లిక్ ఉన్నారు ప్రెజెంట్ సిచ్యువేషన్లో. నేను ఇదంతా కూడా నాది ఓన్ మార్కెటింగ్. బయట మిషన్ 10,000 వస్తే వెళ్ళి కొనుక్కోండి, 20,000 వస్తే కొనుక్కోండి. నేనైతే 30 నుంచి 35,000 మధ్యలోనే అమ్ముతాను. దట్ టు డిపెండ్ ఆన్ కస్టమర్ని డిపెండ్ చేసుకొని మాత్రమే సేల్ చేస్తా. ఇదంతా కూడా నా ఓన్ మార్కెటింగ్. పక్కన మీకు బస్తాలు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఇవంతా చీరలండి. ఇదంతా చూపిస్తాను, ఒక్కదాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాను అనేది మొత్తం చూపిస్తాను నేను. మొన్న ఒకడు అన్నాడండి, మిషన్ 10,000 ఈమె తీసుకొచ్చి ₹1,00,000 అమ్ముతుంది. వాడు ఎన్నో చూసి నాకు అర్థం కాలేదండి, నాకే తెలియదు. వాడి బ్రెయిన్ అంతవరకు ఆలోచిస్తే నాకు అర్థమైంది. బయట మస్తు మార్కెట్లో ఫేక్ ఉందంటే ఈ బిజినెస్ ఈమె ఎట్లా చేస్తుందో ఏమో. ఫేక్ చేసే వాళ్ళు ఫేక్ చేస్తారు. వందలు, వేలు, లక్షల మిషన్లు కూడా అమ్ముతారండి. నేను లక్షలు, వేలు మిషన్లు అయితే అమ్మలేదు. ఎవరైతే జెన్యూన్‌గా లేడీస్ ఇంటి దగ్గర ఉండి వర్క్ చేస్తాం అనుకుంటారో వాళ్ళకి మాత్రమే నేను మిషన్స్ అనేవి సేల్ చేస్తాను. ఇదంతా కూడా ఇంకొకటండి, పిచ్చి మొక్కలు ఉంటారు కొంతమంది. ఇప్పుడు ఇదంతా కూడా నా ఇంట్లో లేదండి. నేను లాస్ట్ ఇయర్ ఇదంతా కూడా మా ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్‌లో పెట్టుకొని వర్క్ చేశాను. ఇప్పుడు ఇది ఇంట్లో లేదు. ఎందుకు లేదు? ఇది చూసి ఏమంటారు తెలుసా? ఎప్పుడో బంద్ చేసింది, ఎప్పుడో పీకేసింది ఆ బిజినెస్ అంటారు. పిచ్చి మొక్కలు ఇక్కడ. బిజినెస్ బంద్ చేయడము, పీకేయడం కాదు. ఇదంతా కూడా పబ్లిక్‌కి తెలియాలి. అంటే ఇంట్లో ఉండి లేడీస్ కొంతమంది ఉన్నారండి. వాళ్ళకు పాపం చేయాలనే ఆలోచన ఉంటుంది. కానీ మార్కెటింగ్ అనేది ఐడియా ఉండదు. ఎలా చేసుకోవాలో ఐడియా ఉండదు. అలాంటి వాళ్ళకు తెలియడం కోసం మాత్రమే నా ఓన్‌గా ఖర్చు పెట్టుకొని నేను ఇదంతా చేపిచ్చానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నానండి. నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను. ఒక 2, 3 రోజులు మిషన్ అప్పియమంటారు అని ఇస్తారా అండి? ఎవరు ఇవ్వరు. అవునా? ఓకే పోనీ ఒకరోజు ప్యాకింగ్ చేసుకుంటా, ప్యాకింగ్ ఇస్తావా, ప్యాకింగ్ కవర్లు ఇస్తావా అంటారు అని ఇస్తారా? ఇవ్వరు. యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నా, నాకు యూట్యూబ్ వీడియో కోసం నాకు కొన్ని ఇవి కావాలి అంటే ఇస్తారండి? ఇవ్వరు. సో దట్టు ఇది కూడా అంతే. నేను బిజినెస్‌ని బయటికి చూపెట్టడం కోసం. ఇంకొకటి ఏంటంటే బయట మార్కెట్లో ఇది ఫేక్ ఉంది. నిజంగానే అమ్ముతున్నారు, ₹1,00,000 అమ్ముతున్నారు. పిచ్చి జనాలు ఉన్నంత వరకు మిషన్లు అమ్ముడు పోతూనే ఉంటాయి, మోసపోతూనే ఉంటారు. నాకు రీసెంట్‌గా కూడా మెసేజ్‌లు వస్తున్నాయంటే, మేడం నా దగ్గర మిషన్ ఉంది, నా దగ్గర మిషన్ ఉంది. ఆమె దగ్గర పోయి మిషన్ రిటర్న్ చేయరంట. నాకు అసలు సంబంధమే లేదు. నా దగ్గరకు వచ్చి మిషన్ అమ్మి పెట్టవా అని అంటారు. అసలు ఏ విధంగా అడుగుతారో నాకు అర్థమే కాదు. నాకు అంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది వీళ్ళ జనాలను చూస్తుంటే. సారీ అండి, మీరు ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఫాస్ట్ మోడ్‌లో పెట్టుకొని చూడండి. కంటెంట్ అయితే ఎక్కువ ఉంటుంది. జనాలకు అర్థం కావడం కోసం మాత్రమే ఈ వీడియో, అంతకు మించి వేరే ఏది లేదు. సో ఇలా నడుపుకుంటున్నాను నా బిజినెస్‌ని.
ఇలా నా ఛానల్ చూసి ఎవరైతే కస్టమర్స్ వస్తారో వాళ్ళని నేను ఒక గ్రూప్ చేసుకున్నానండి, వాట్సాప్లో గ్రూప్ పెట్టుకున్నాను. అది నేను చూపిస్తాను. లైక్ శారీస్ కూడా అంతే, శారీస్ బిజినెస్ కూడా చాలా కష్టపడ్డానండి నేనైతే. లైవ్స్ చేయడము అంటే జనాలను ఇప్పుడు అంతా కూడా మార్కెటింగ్ మొత్తం ఇన్స్టాగ్రామ్ ఇవే అయిపోయింది కదా. సో అదనమాట. ఇక్కడ నేను ఇది ఫాస్ట్గా స్క్రోల్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను కొంచెం షేడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు అపరాజిత అని ఎంటర్ చేశాను. ఇది డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన ఛానల్. ఇది డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన ఛానల్. రీసెంట్గా ఇప్పుడు కొంచెం నేను డిజిటల్గా కొంచెం ఎక్స్పర్ట్ అయ్యాను కాబట్టి ఇది డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి. ఇది వచ్చేసి డిజిటల్ అకాడమీ. ఎవరైతే జాయిన్ అవుతారనుకుంటారో వాళ్ళని జాయిన్ చేయించి ఇక్కడ నేను ప్రమోట్ చేస్తుంటాను. ఇది వచ్చేసి ఇది బిజినెస్ దేని గురించి అంటే కాటన్ విక్స్. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్న సింబల్ దీపమొత్తులకు సంబంధించి. నా బిజినెస్లో అయితే ఫేక్ ఏం లేదండి. యూట్యూబ్ నుంచి నా ఛానల్ ఎవరైతే చూసి వస్తారో వాళ్ళని ఒక కాంటాక్ట్ లాగా చేసుకొని వాళ్ళని ఇందులో పెట్టేస్తాను. ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళని నేను ఏం చేస్తానంటే చెప్తుంటాను వాళ్ళకి, ఎవరైనా మిషన్ కావాలంటే మిషన్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఇది వచ్చేసి శారీస్ బిజినెస్. సో ఇలా నేను గ్రూప్స్ చేసుకున్నాను. ఇది శారీస్, ఇది వచ్చేసి కాటన్ విక్స్, ఇది వచ్చేసి డిజిటల్ అకాడమీ, ఇది వచ్చేసి రీసెంట్గా నేను స్కార్వీలో జాయిన్ అయ్యాను కదా. ఈ స్కార్వీలో కూడా చైన్ సిస్టమ్ అంటున్నారు. నాకైతే అవసరం లేదంటే చైన్ సిస్టమ్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవుతానంటే జాయిన్ అవ్వండి, లేదంటే వదిలేసేయండి. ఒకటే చెప్తా, సింపుల్. నేను ఎస్ఈఓ మార్కెటింగ్ గురించి నేర్చుకోవాలని చెప్పి హైదరాబాద్లో, సైదాబాద్ అండ్ అమీర్పేటలో కనుక్కున్నాను. ఒక్క కోర్సుకి లిటరల్గా వాళ్ళు 15,000, 5,000 అడిగారు. నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్లో ఇట్లా కనిపిస్తున్నప్పుడు స్కార్వీ గురించి కనపడింది. 30 కోర్సులు వాళ్ళు జస్ట్ 15,000కే ఇస్తున్నారు. అయితే ఇలా చైన్ సిస్టమ్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది, మేము జాయిన్ చేయించుకుంటామంటే జాయిన్ చేయించుకోండి. లేదు నేను అలాంటి చెయ్యను, నాకు స్కిల్స్ ఉంటే చాలు అనిపిస్తే స్కిల్స్ నేర్చుకోండి. మొత్తానికైతే ఏదో ఒకటి మిగిలిపోతుంది. ఓకేనా? మరి ఇప్పుడు ఈ ఒత్తుల బిజినెస్ సంబంధించి నేను ప్రూఫ్స్ నేను అన్ని పెట్టలేనండి. ఎందుకంటే నేను ఏంటి అంటే లైక్ ఒక నిమిషం అండి, ఇక్కడ నేను బ్యాక్ వెళ్ళిపోతాను. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి నా ఛానల్. ఇది నా ఛానల్లో ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది. స్కార్వీ ద్వారా ఎర్నింగ్ చేసిన వాళ్ళు చూడండి. ఈమె జస్ట్ ఫ్రీలాన్సింగ్ మాత్రమే చేస్తుంది. హాయ్ మేడం, నేను జాయిన్ అయ్యి 1 month అవుతుంది మేడం. మీ గైడెన్స్ వల్ల, నా మెంటర్షిప్ వల్ల నాకు చదివింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో కష్టపడే వాళ్ళకి మాత్రమే వస్తుంది, అందరికీ రాదు, ముందే చెప్తున్నా. ఇది చూడండి, ఇది వచ్చేసి నేను ఇంటర్నేషనల్ కోచ్ నరేంద్ర సార్ గారి దగ్గర నేను జాబ్ చేస్తున్నాను. జాబ్ అంటే ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్, అఫిలియేట్ మార్కెటింగ్, నెక్స్ట్ ఇంకా ఏంటంటే అక్కడ చాలా గ్రూప్స్ ఉంటాయి, చూపిస్తాను చూడండి ఒక్క నిమిషం. వీళ్ళంతా అదేనండి, ఇక్కడ వీళ్ళ దగ్గర జాబ్ నాది. చూడండి, ఇది మిషనరీ సేల్స్. మిషన్స్ కూడా సేల్ అయినాయి కొన్ని, అంటే నేను అన్ని పెట్టానండి, ఎందుకంటే కుళ్ళు మొక్కలు ఉంటారు కొంతమంది, కుళ్ళు పడతారని చెప్పి నేను అన్ని పెట్టాను. మీకు కనిపిస్తుందా? చూడండి, 1 more మిషన్ సేల్ అవుట్ ఉంది. వాయిస్ ఏమైంది? వాయిస్ రావట్లేదు. సో చూస్తున్నారు కదా, నేను ప్రతిదీ ఇప్పుడు నాకున్నది బిజినెస్లో అని చెప్పి చెప్పుకోవడం గొప్ప కాదండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మిషన్స్ సేల్ చేసుకుంటా, మార్కెటింగ్ కావాలంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్ చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి శారీస్ బిజినెస్లు, నెక్స్ట్ వర్క్ బ్లౌజెస్లు ఇవన్నీ సేల్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రీలాన్సింగ్ అఫిలియేట్ మార్కెటింగ్ నేను ఇందులో చేస్తానండి. చూడండి ఇక్కడ ఇది మర్చిపోయాను, సూపర్ స్టూడెంట్ ప్రోగ్రామ్ కూడా నడుస్తుంది. చూడండి ఇక్కడ పిల్లలకి నేనండి, ఇక్కడ కనిపిస్తున్నాను ఆరో మార్క్ చూడండి, ఇది నేనే ఇక్కడ స్టూడెంట్స్కి క్లాస్ చెప్పడం. సో ఇదంతా కూడా నా కష్టం అండి, నా కష్టంతో నేను ఎస్టాబ్లిష్ చేసుకున్న బిజినెస్లు. సో వీటిని ఫేక్ అనడం కానీ ఇంకేమైనా అనడం కానీ అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. కొంతమంది చెత్త మొక్కలు, చేత కాదు, వాళ్ళు చేసిందే బిజినెస్ అనుకుంటారు, వాళ్ళు చేసిందే పెద్ద గొప్ప అనుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే నేను వీడియోనండి. నాకు ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుందంటే, ఎంత కోపం వస్తుంది చెప్పాను కదా. ఇక్కడ చూడండి, అపరాజిత ఎంటర్ప్రైజెస్ చూడండి. సో నేను ఇలాంటి ఐడియాస్ అన్నీ ఇస్తుంటాను కాబట్టి నా ఛానల్ కూడా గ్రోత్ ఉంది. నేను డీపీ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇదండి అసలు జనాలు ఎలా ఉన్నారంటే, చేసేది 5,000 జాబ్ కానీ బిల్డప్లు మాత్రం ₹1,00,000 బిజినెస్ ఏదో జాబ్ చేసినట్టు బిల్డప్లు ఇస్తారు. అలాంటి వాళ్ళని నేను పట్టించుకోవడం నాకు అవసరం కూడా లేదు. ఒక ఆవిడ అన్నారండి, నా ఫ్రెండ్, హే నీకు జస్ట్ 21 వ్యూసే ఉన్నాయబ్బా, జస్ట్ నీకు 58 వ్యూసే ఉన్నాయబ్బా. నీ ముఖం 58 వ్యూస్ 71 వ్యూస్ కాదమ్మా తల్లి, నువ్వు బిజినెస్ చేస్తుంటే అది ఎంతవరకు వెళ్తుంది? 67 అంటే చూడండి, యూట్యూబ్లో ఎప్పుడు కూడా 67 వ్యూస్ 58 వ్యూస్ ఇవి లెక్క వేసుకోవద్దండి. ఎందుకు అంటే ఇవి మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే చూడండి. 67 వ్యూస్ అనేది కొత్త వాళ్ళు చూస్తారు. వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు మన బిజినెస్ అనేది ఖచ్చితంగా గుర్తుకొస్తుంది, మన గురించి గుర్తుకొస్తుంటాము. సో అలాంటి వాళ్ళకి రీచ్ అవుతుంది. ఇలా అనుకుంటే నేను ఇంకొకటి చూపిస్తానండి. టు బి ఫ్రాంక్ అండ్ ఫ్యాక్ట్, ఎక్కడ పోయింది అది? సో నాకు అంత పెద్ద నాకేం అనిపించదండి. చెప్తున్నాను కదా, ఏం లేని ఏదో సామెత కదండి, ఇస్తరాకు ఎగిరేరు పడుతుంది, అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగి మనకి ఉంటుంది. ఇక్కడ చూడండి 1.3K వ్యూస్. ఈ వ్యూస్ అనేది ఇంపార్టెంట్ కాదండి. ఇప్పుడు చూడండి 1.3K వ్యూస్ అన్నప్పుడు నా సబ్స్క్రైబర్స్ కూడా 1.4, 1.5 ఉండాలి కదా. అట్లా ఉండదు. జనాలు ఎలా ఉన్నారంటే, అమ్మో ఈమె ఒక లైక్ ఇస్తే ఎంత ముందు పోతుందో, ఈమె ఒక సబ్స్క్రిప్షన్ పెడితే ఎంత ముందు పోతుంది అన్నట్లుంటారు. సో జనాలు మనలాగా ఉండే వాళ్ళు ఉంటారు, మనకంటే చెత్తగా ఆలోచించే వాళ్ళు ఉంటారు, మనకంటే మంచిగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. నేను ఇంకొకటి చూద్దాం అనుకున్నది ఎక్కడ పోయిందో కనిపించట్లేదు. చూడండి 3.8K,
ఇది చూడండి 24K కనిపిస్తుందా మీకు? సో ప్రతిదీ కూడా మనం కష్టపడితేనే అండి ఇది 12K. అంటే ఇట్లా రీచ్ పోయినప్పుడు ఎవ్రీ సండే కానీ యూట్యూబ్లో నాకు టైం ఉన్నప్పుడే చేస్తానండి. ఇప్పుడు అంత కష్టపడట్లేదు, నేను ఎక్కడికక్కడ సెట్ చేసేసుకున్నాను. ప్రతిదీ కూడా నాకైతే హ్యాపీ నేనైతే. సో మీకు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కానీ నాలాగా మీరు కూడా ఎలా ఎర్న్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.